హలో గైస్ వెల్కమ్ టు తెలుగు యానిమిస్ట్. అండ్ ఫైనల్లీ మనం డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాజువల్ ఆర్క్ మాంగా ఎక్స్ప్లెనేషన్ సిరీస్ని కంప్లీట్ చేసుకున్నాం. టోటల్ 13 ఎపిసోడ్స్లో 3 అప్పర్ మూన్ ఫైట్స్, ఇంకా చాలా బ్యాక్ స్టోరీస్ అండ్ ఫైట్స్ని కంప్లీట్ చేశాం. అండ్ నెక్స్ట్ ఈ వీడియోలో సన్ రైజ్ కౌంట్ డౌన్ ఆర్క్ని స్టార్ట్ చేస్తున్నా. మూజాన్ ఇన్ఫినిటీ క్యాజువల్ నుంచి బయటకు వచ్చేసాక మన డెమోన్ స్లేయర్స్ అందరూ మూజాన్తో తెల్లారేదాకా ఫైట్ చేయాలి. అందుకే ఈ ఆర్క్ని సన్ రైజ్ కౌంట్ డౌన్ ఆర్క్ అని పేరు పెట్టారు. ఈ ఆర్క్ 184 చాప్టర్ నుంచి 206 వరకు ఉంటుంది. దీన్ని 2 పార్ట్స్‌గా డివైడ్ చేసి పార్ట్ 1 ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. పార్ట్ 2 ఈ వీకెండ్‌కి వస్తుంది. అంతటితో డెమోన్ స్లేయర్ కంప్లీట్‌గా ఎండ్ అయిపోతుంది. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం అండ్ పాత వాళ్ళు ఒకసారి రీక్యాప్ కావాలంటే ఈ వీడియో అర్థం కావడం కోసం చిన్న రీక్యాప్ అయితే ఇస్తా. అండ్ ఆల్రెడీ 13 ఎపిసోడ్స్ బాగా చూసేసిన వాళ్ళు ఉంటే డైరెక్ట్ కింద టైమ్ స్టాంప్ ద్వారా 184 చాప్టర్‌కి డైరెక్ట్‌గా వెళ్ళిపోండి. ఇంక ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే స్టార్ట్ చేసేద్దాం. ఇన్ఫినిటీ క్యాజువల్ ఆర్క్ స్టార్టింగ్ లో అందరూ ఒక్కొక్క చోట పడిపోతారు. తాంజిరో గియు కలిసి ఒక దగ్గర ఉంటారు అండ్ వాళ్ళ అప్పర్ మూన్ 3 అకాజాతో ఫైట్ చేస్తారు. ఇన్సెక్ట్ హషిరా షినోబు అప్పర్ మూన్ 2 ని కలుస్తుంది అండ్ ఆ ఫైట్ లో అప్పర్ మూన్ 2 షినోబుని చంపి తినేస్తాడు. జెనిట్సు అప్పర్ మూన్ 6 కైగాకుతో ఫైట్ చేస్తాడు అండ్ ఆ ఫైట్ లో జెనిట్సు థండర్ బ్రీతింగ్ 7th ఫార్మ్ యూజ్ చేసి ఒక్క షాట్ తో అప్పర్ మూన్ 6 ని లేపేస్తాడు. ఆ తర్వాత తాంజిరో చిన్నప్పుడు వాళ్ళ నాన్న చెప్పిన అదృశ్యలోకం ద్వారా అప్పర్ మూన్ 3 తల నరికేస్తాడు అండ్ ఆ తర్వాత అప్పర్ మూన్ 3 బ్యాక్ స్టోరీ చూస్తాం. నెక్స్ట్ షినోబు చనిపోయిన తర్వాత కనావో అప్పర్ మూన్ 2 డోమాతో ఫైట్ చేస్తుంది అండ్ ఆ ఫైట్ లో ఇనోస్కే కూడా వచ్చి హెల్ప్ చేస్తాడు. చివరికి అప్పర్ మూన్ 2 ని చంపేస్తారు. ఆ తర్వాత అప్పర్ మూన్ 1 తో ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ లో మొత్తం ముగ్గురు హషిరాలు గ్యోమై, సనేమి, ముచిరో ఇంకా గెన్యాలు పాల్గొంటారు. అలా అప్పర్ మూన్ 1 ని చంపే క్రమంలో ముచిరో ఇంకా గెన్యా కూడా చనిపోతారు. అండ్ అప్పర్ మూన్ 1 బ్యాక్ స్టోరీ కూడా చూస్తాం. అండ్ ఆ తర్వాత అప్పర్ మూన్ 4 నాకిమే ఇన్ఫినిటీ క్యాజిల్ ని కంట్రోల్ చేస్తూ లవ్ హషిరా ఇంకా స్నేక్ హషిరాతో ఫైట్ చేస్తూ ఉంటుంది. లాస్ట్ కి మూజాన్ టమాయోని చంపేసి తప్పించుకుంటాడు. యుషిరో నాకిమే బ్రెయిన్ ని హ్యాక్ చేసి ఇన్ఫినిటీ క్యాజిల్ లో ఉన్న వాళ్ళందరినీ బయటకు పడేస్తాడు. ఇక నెక్స్ట్ అందరూ భూమి మీదకి వచ్చాక ఏం జరుగుతుందో చూద్దాం. చాప్టర్ 184 బ్రేక్ అవే. చాప్టర్ స్టార్టింగ్ లో తాంజిరోకి మెల్లగా మెలకు వస్తుంది. చుట్టూ చూస్తే అందరూ బయటకు వచ్చేసినట్లు తెలుస్తుంది. కానీ వాళ్ళు బయటకు వచ్చింది పేలిపోయిన మ్యాన్షన్ ఉన్న దగ్గర కాదు. మూజాన్ ఇంకా యుషిరో మధ్య మైండ్ ఫైట్ అయినప్పుడు యుషిరో అనుకున్న ప్లేస్ కంటే కొన్ని కిలోమీటర్ల దూరంలో ఒక సిటీ దగ్గర పడేస్తాడు. కిరియా ఇంకా తెల్లవారడానికి ఎంతసేపు ఉందో చెక్ చేస్తాడు. చెక్ చేసి చూస్తే ఇంకా గంటన్నర సమయం ఉంటుంది. కాస్గాయ్ కాకులు అందరికీ తెల్లవారడానికి ఇంకా గంటన్నర సమయం పడుతుందని చెప్తాయి. అంటే గంటన్నర పాటు మూజాన్తో తెల్లవారేదాకా ఫైట్ చేయాలి. ఇంకా ఒక్కొక్కరికి ప్యాక్ అయిపోతుంది. స్నేక్ హషిరా, లవ్ హషిరా, గియు అందరూ సేఫ్ గానే ఉంటారు. తాంజిరో మూజాన్ ఎక్కడున్నాడా అని వెతుకుతూ ఉంటాడు. అప్పుడు రాళ్ల కింద నుంచి ఒళ్ళంతా 7-8 టెంటికల్స్ తో చుట్టూ బ్లాస్ట్ చేసి మూజాన్ విరుచుకుపడుతూ లేస్తాడు. తెల్లవారేదాకా నన్ను ఎక్కడ ఉంచుదాం అనుకుంటున్నారా? నన్ను మీకు దమ్ముంటే ఆపండ్రా అని మూజాన్ హషిరాల్ మీద అటాక్ చేస్తాడు. బ్రీత్ ఆఫ్ ద స్నేక్ థర్డ్ ఫార్మ్, బ్రీత్ ఆఫ్ ద లవ్ సెకండ్ ఫార్మ్, బ్రీత్ ఆఫ్ ద వాటర్ ఎయిత్ ఫార్మ్ అని ముగ్గురు అటాక్ చేసి తల నరుకుతారు. కానీ మూజాన్ తలకి ఏమీ అవ్వదు. అది చూసి అందరూ షాక్ అవుతారు. ఏంటి వీడు, మనం కట్ చేసాంగా, కానీ కట్ అవ్వలేదా ఏంటి? లేదు, పక్కా కట్ చేసాం. కానీ ఈ రాక్షసుడు కట్ చేసిన నెక్స్ట్ సెకండ్కే హీల్ అయిపోతున్నాడు అని వాళ్ళు అంటారు. గైస్, మూజాన్ హీలింగ్ పవర్ ఏంటో చూసారుగా. ఇంకా ఇలాంటోడికి తల నరికినా ఏం కాకపోతే ఇంకా బాడీ మీద ఏం అటాక్ చేసి ఏం ఉపయోగం ఉండదు. ఎందుకంటే వెంటనే హీల్ అయిపోతున్నాడు కాబట్టి. ఇంకా ఓన్లీ ఆప్షన్ తెల్లవారేదాకా ఫైట్ చేయడమే. అలా మన ముగ్గురు హషీరాలు ఫైట్ చేస్తుండగా మూజాన్ వాళ్ళకి చాలా క్లోజ్ గా వచ్చి పెద్ద అటాక్ చేస్తాడు. ఆల్మోస్ట్ ముగ్గురు ఒకే దెబ్బకి చనిపోతారు. అప్పుడు వెంటనే డెమోన్ స్లేయర్ కాప్స్ వచ్చి వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి మరీ హషీరాలకు షీల్డ్ లాగా మారి కాపాడతారు. వెళ్ళండి, ముందుకు వెళ్ళండి. హషీరాలు మనల్ని ఎంతో కాలంగా కాపాడారు. వాళ్ళ రుణం తీర్చుకునే సమయం ఇది. మూజాన్ని ఢీకొనే వాళ్ళని కాపాడే బాధ్యత మనదే. అలా డెమోన్ స్లేయర్ కాప్స్ లో ఒక స్లేయర్ అందరినీ మోటివేట్ చేసి హషీరాలను కాపాడిస్తాడు. ఇంకా క్రమంలో చాలా మంది చనిపోతారు. ఈ సీన్ తలుచుకుంటే గూస్ బంప్స్ వస్తాయి. ఇంకా అంతమంది ప్రాణాలు పోతే చూడలేక తాంజిరో అటాక్ చేద్దామని చార్జ్ అవుతాడు. కానీ ఎందుకు అలసిపోయి రక్తం కక్కుతూ పడిపోతాడు. అప్పుడు మూజాన్ ఎలా అంటాడు, ముందుగా ఎవరు పోతారో వాళ్ళు చాలా లక్కీ. ఒకవేళ పోకపోతే నా చేతుల్లో కుక్క చావు చేస్తారు. ఒకసారి అందరూ అటు చూడండి అని మూజాన్ తాంజిరోని చూపిస్తాడు. ఇంకా అందరూ షాక్ అయిపోతారు. తాంజిరో కన్ను మొత్తం ఘోరంగా ఉబ్బిపోయి భయంకరంగా మారుతుంది. నా అటాక్స్ లో నా రక్తాన్ని వాడిప్పుడు డీమన్ అవ్వడు. ఎందుకంటే నేను చాలా బ్లడ్ ఇచ్చా. అంత బ్లడ్ వాడు తట్టుకోలేడు. కాబట్టి అదొక పాయిజన్ లాగా పనిచేస్తుంది. మీ ఫేమస్ తాంజిరో కమాడో ఇంక చచ్చిపోయినట్లే అని మూజాన్ అంటాడు. చాప్టర్ 185 నెజుకో వేక్స్ అప్. తాంజిరో చావు బతుకుల్లో ఉంటాడు. ఇంక ఫైనల్లీ ఉరోకడాకి దగ్గర ఉన్న నెజుకో నిద్రలేస్తుంది. అలా సడన్ గా లేచేసరికి ఉరోకడాకి టెన్షన్ పడిపోతాడు.
అప్పుడు వెంటనే నెజుకో బయటికి వెళ్లి పరిగెడుతుంది. ఇంకక్కడ కాపలాగా ఉన్న సౌండ్ హషిరా, టెంగెన్, రెంగోకు వాళ్ళ నాన్న కిరియాకి ఏం చేయాలా అని అడుగుతారు. అసలు నెజుకో మామూలుగా మారిందా? మారుతుందా? లేదా ఇంకా డీమన్ గానే ఉందా అని వాళ్ళెవరికీ క్లారిటీ ఉండదు. అందుకే కిరియా కూడా ఏం చేయాలో తెలియక టెన్షన్ పడిపోతాడు. అప్పుడు ఏది ఏమైనా నెజుకోకి మెలకువ వచ్చాక తనకేమనిపిస్తే అది చేయమని ఉబయాషికి చెప్పిన మాటలు కిరియాకి గుర్తొస్తాయి. ఇంకెవరికీ నెజుకోని ఆపమని ఆర్డర్ అయితే వేయడు. నెజుకోని ఫాలో అవుతున్న ఉరోకడాకి నెజుకో స్పీడ్‌ని చూసి చాలా భయపడతాడు. అలాగే తను కొండపై నుంచి ఈజీగా గెంతేస్తుంది. ఇంకదంతా చూసి నెజుకో ఇంకా డీమన్ గానే ఉంది. టమాయో ఇచ్చిన మెడిసిన్ పనిచేయలేదా అని ఉరోకడాకి భయపడతాడు. అలా నెజుకో పరిగెడుతుంటూ వెళ్ళిపోతుంది. ఇంక కట్ చేస్తే ముగ్గురు హషీరాలు మూజాన్‌తో బీభత్సంగా ఫైట్ చేస్తారు. కానీ మూజాన్ చేసే అటాక్స్ చాలా గట్టిగా తగులుతాయి. అందరికీ మార్క్స్ వచ్చాయి కదా! చూస్తే మీరు ఈజీగా పోయేలా లేరు అని మూజాన్ అంటాడు. ఇంక వాళ్ళ ముగ్గురిలో మిట్సురి పైన మూజాన్ పెద్ద అటాక్ చేస్తాడు. తనను తాను కాపాడుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ మూజాన్ అటాక్స్‌ని ఆపుకోలేకపోతుంది. అప్పుడు వెంటనే మూజాన్ టెంటికల్స్‌ని నరకడం కాదు, డైరెక్ట్‌గా బ్లాస్టే. అంటే ఫైట్‌లోకొచ్చింది ఇంకెవరో కాదు స్ట్రాంగెస్ట్ హషీరా గ్యోమై. ఆ! అప్పర్ మూన్ 1 కోకుషిబోని చంపిన హంటరా? అని మూజాన్ గ్యోమైని చూసి ఫ్రీజ్ అయిపోతాడు. అప్పుడు వెంటనే వెనక నుంచి మన సెకండ్ స్ట్రాంగెస్ట్ హషీరా సనేమి నిలువుగా మూజాన్ని నరికేసి పెట్రోల్ పోసి తగలెట్టేస్తాడు. "రేయ్ మూర్ఖుడా! ఏం చేస్తున్నావురా? నీలాంటోడితో రూల్స్ ఫాలో అయ్యి ఫైట్ చేస్తారా? ఈ రాత్రికి ఎలా తప్పించుకుంటావో చూస్తారా?" అని సనేమి అంటాడు. గైస్ ఇంకా 5గురు హషీరాలు మూజాన్‌తో ఫైట్‌కి రెడీ అవుతారు. ఇంక ఏం జరుగుతుందో చూద్దాం. గియు తాంజిరోని సేఫ్‌గా తీసుకెళ్లి ట్రీట్‌మెంట్ చేయమని మురాటాని పిలిచి చెప్తాడు. మురాటా అని గియు గట్టిగా పిలిచేసరికి తన పేరు ఇంకా గియుకి గుర్తుందా అని మురాటా లోపల పొంగిపోతాడు. గైస్ అసలు మీరు మురాటా గురించి మర్చిపోయి ఉంటారు. గియుతో ఫైనల్ సెలక్షన్‌లో ఉంటాడు. అలాగే సీజన్ 1లో నటగుమ మౌంటైన్ దగ్గర కూడా ఫస్ట్ టైమ్ మనం చూస్తాం. వీడంతమందిలో ఇన్ఫినిటీ క్యాసిల్ లాస్ట్ వరకు తప్పించుకుంటూ భలే బ్రతికాడు. అసలు అలా ఎలా బ్రతికావురా? ఇంక కట్ చేస్తే తెల్లవారుతుంది. ఏంటి? తెల్లారిందా? అప్పుడే? నాకేంటి అసలు ఏ స్మెల్లు తెలియట్లేదు అని తాంజిరో అంటాడు. చాప్టర్ 186 ఓల్డ్ మెమోరీస్. మీరంతా ఆల్రెడీ కన్‌ఫ్యూజన్‌లో ఉండుంటారు. అసలు తాంజిరో ఏం కల కంటున్నాడని. అది మనకి ఈ చాప్టర్‌లో తెలుస్తుంది. తాంజిరో కొంచెం తనలాగే ఉంటాడు. కానీ పెద్దవాడిలా ఉంటాడు. చుట్టూ అంతా డిఫరెంట్‌గా ఉంటుంది. ఒక చిన్న పాప నాన్న అని తాంజిరోని పట్టుకొని దూరంగా ఒక వ్యక్తిని చూపిస్తుంది. అక్కడ నిల్చుంది ఎవరో కాదు సన్ బ్రీతింగ్ యూజర్ యోరిచి. తాంజిరో నా మాటలు వినిపిస్తున్నాయా? అని మురాటా తాంజిరోని లేపాలని చూస్తాడు. అప్పుడు ఒక డీమన్ స్లేయర్ వచ్చి ఇలా అంటాడు. మురాటా అక్కడ యుషిరో పడున్నాడు. నువ్వు తాంజిరోని లేపలేవు. కాసేపట్లో చచ్చిపోతాడు. అదే యుషిరోని తెస్తే ఏదో ఒకటి చేస్తాడు. అది నేను నీకు ఎక్స్‌ప్లెయిన్ చేయలేను కానీ వెంటనే యుషిరోని కాపాడదాం పద అని మురాటాని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంక మనం మళ్ళీ తాంజిరో కల్లోకి వస్తాం. తాంజిరో పక్కన యోరిచి కూర్చునుంటాడు. అప్పుడు యోరిచి తాంజిరోతో ఇలా అంటాడు. నేనెవరో ఒకరితో మాట్లా నేనెవరో ఒకరితో మాట్లాడాలనుకున్నా. అప్పుడు నువ్వు, సుయోకు గుర్తొచ్చారు. అందుకే మీ దగ్గరికొచ్చా అని అంటాడు. అప్పుడు తాంజిరో యోరిచి 13థ్ ఫార్మ్ గురించి చెప్తాడేమో అని ఎదురు చూస్తూ ఉంటాడు. అలాగా మిమ్మల్ని కలిసి 2 సంవత్సరాలవుతుంది. మీరు బాగున్నారా? అని తాంజిరో అంటాడు. అప్పుడు తాంజిరో ఒక్కసారిగా షాక్ అవుతాడు. తన ప్రణయం లేకుండా ఆటోమేటిక్‌గా ఏదో యోరిచి ముందే తెలిసినట్లు మాట్లాడిస్తూ ఉంటాడు. గైస్ అప్పుడు తాంజిరోకి అర్థమవుతుంది. తను యాక్చువల్‌గా తన పూర్వీకుల బాడీలో ఉన్నాడని. మనసులో ఏమనుకున్నా అది బయటికి చెప్పలేడు. ఎందుకంటే తాంజిరో తన పూర్వీకుడైన సుమియోషి బాడీలో 500 ఇయర్స్ బ్యాక్ స్టోరీని ఒక చిన్న షార్ట్ ఫిల్మ్‌లా తన కలలో చూస్తాడు. గైస్ ఇంకసలు యోరిచి అప్పట్లో ఏం చెప్పాడో ఇప్పుడు మీకు చెప్తా. యాక్చువల్‌గా మనం 'అప్పర్ మూన్ 1' స్టోరీ విన్నప్పుడు 'అప్పర్ మూన్ 1' మనకి తన వైపు నుంచి స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చాడు. అండ్ ఆ స్టోరీలో యోరిచి ఇంటి నుంచి పారిపోయాక పెద్దయ్యేదాకా ఏం చేశాడో మనకు తెలీదు. ఇప్పుడు అదే కథ యోరిచి సుమియోషికి ఇలా చెప్తాడు. నిన్ను మళ్ళీ చూడడం నాకు కూడా సంతోషంగా ఉంది సుమియోషి. నీలాగా హ్యాపీగా ఉన్న వాళ్ళని చూస్తే నాకు కూడా సంతోషంగా ఉంటుంది. ఈ ప్రపంచం ఎంతో అందమైంది. అలాంటి ఈ ప్రపంచంలో నేను ఒక వరంతో పుట్టా. మా అమ్మకు దేవుడంటే భక్తి చాలా ఎక్కువ. ఎప్పుడూ ఈ ప్రపంచంలో మార్పు రావాలని కోరుకునేది. తనెప్పుడూ సూర్యదేవుడికి పూజిస్తూ ఉండేది. తనే ఈ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చింది. నా అన్నయ్య కూడా చాలా మంచివాడు. మా నాన్న మా అన్నయ్యను నన్ను కలవద్దని చాలా సార్లు కొట్టి చెప్పినా, మా అన్నయ్య అదేది పట్టించుకోకుండా నాకొక ఫ్లూట్ కూడా గిఫ్ట్‌గా ఇచ్చాడు. నన్ను పుట్టుకతోనే చంపుదామని అనుకున్నారు. మా అమ్మ వల్ల నేను బ్రతికున్నా. అలాంటిది మా అమ్మ చనిపోయాక నేను ఇల్లు వదిలి పారిపోవాల్సొచ్చింది. అలా పారిపోతూ కొన్ని రోజుల పాటు రాత్రి పగలని తేడా లేక పరిగెడుతూ చాలా దూరం వెళ్ళా. అలా చాలా దూరం పోయాక సేమ్ నా ఏజ్‌లోనే ఒక అమ్మాయిని కలిసా. తన ఫ్యామిలీ ఒక డిసీజ్ వల్ల చనిపోయి తను అనాథయిపోయింది. ఇంకా ఆ విషయం తెలిసాక నేను నీతో మీ ఇంటికి రావచ్చా అని అడిగా. ఇంక తను ఎంతో సరదా పడిపోయి నన్ను ఇన్వైట్ చేసింది.
ఇంకా ఆ రోజు నుంచి మేము కలిసున్నాం. అండ్ తన పేరు యూటా. యూటా ఇంకా రాత్రి పగలని తేడా లేకుండా మాట్లాడుతూనే ఉండేది. ఇంక మేము అలా కలిసి ఒకే దగ్గర జీవించేవాళ్ళం. గైస్ ఇదన్నమాట జరిగింది. యోరిచి ఇంటి నుంచి పారిపోయాక యూటా అనే అమ్మాయితో కలిసి ఉండేవాడు. ఇంకా యూటాతో కలిసాక తనకు తెలిసిందేంటంటే, అదృశ్యలోకం పవర్ తనకు తప్ప ఇంకెవరికీ లేదని. అలా వాళ్ళు ఒక 10 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటారు. యూటా ఇంకా తన ఫైనల్ మంత్ ప్రెగ్నెన్సీలో ఉండగా, తనకి డెలివరీ చేయడం కోసం డాక్టర్‌ని తీసుకురావడానికి యోరిచి వెళ్తాడు. సూర్యాస్తమయ్యేలోపు తిరిగి వస్తా అని చెప్తాడు. ఇంక మీకు తెలిసిందే ఈ డెమన్ స్లేయర్‌లో ఏం జరుగుతుందో. రాత్రి మళ్ళీ ఇంటికి తిరిగి వస్తా అని చెప్పి వెళ్ళిన వాళ్ళు సరైన సమయానికి తిరిగి రారు. యోరిచి దారిలో ఒక ముసలివాడికి ఇంటికి చేర్పించడానికి హెల్ప్ చేయగా, మళ్ళీ తిరిగొచ్చేసరికి లేట్ అయిపోతుంది. ఇంక రాత్రి ఇంటికి చేరుకున్నాక యూటా రక్తంతో చనిపోయి కింద పడి ఉంటుంది. తన కడుపులో ఉన్న బిడ్డ కూడా చనిపోతాడు. ఘోరమైన విషయం ఏంటంటే, యూటా డెడ్ బాడీని చూస్తూ షాక్ అయిపోయి, అలా 10 రోజుల పాటు యోరిచి తనని పట్టుకొని అలాగే ఉండిపోతాడు. ఆఖరికి ఆ కాలంలో ఉన్న ఫ్లేమ్ హషీరా వచ్చి, ఇలా చనిపోయిన వాళ్ళని ఇలా ఉంచకూడదు. వారికి చేయాల్సిన కర్మకార్యాలు చేయాలని యోరిచిని లేపి తీసుకొని వెళ్తాడు. పాపం ఎవ్వరితో సంబంధం లేకుండా యూటాతో, తన బిడ్డతో ప్రశాంతంగా బ్రతుకుదామనుకున్న యోరిచి, డీమన్స్ వల్ల ఇలా ఒంటరివాడైపోతాడు. ఇంకా ఆ తర్వాత ఎలాగైనా ఈ భూమి మీద డీమన్స్‌ని పూర్తిగా అణిచేయాలని డెమాన్ స్లేయర్‌గా మారుతాడు. కానీ ఆల్రెడీ రకరకాల స్వార్డ్ స్టైల్స్ వాడుతూ హషీరాలు డీమన్స్‌తో ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంకా యోరిచి వాళ్ళకి బ్రీతింగ్ టెక్నిక్స్ చెప్పాక వాళ్ళ బలం ఇంకా పెరిగిపోతుంది. అలా ఒకరోజు యోరిచి డైరెక్ట్‌గా మూజానే కలుస్తాడు. ఇంకప్పుడు అర్థమవుతుంది యోరిచికి తను ఈ భూమి మీద ఎందుకు ఈ పవర్‌తో పుట్టాడా అని. గైస్ ఇంక యోరిచి మూజానయితే ఫేస్ చేశాడు. ఇంక వాళ్ళ ఫైట్ ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు మీరు ఈ వీడియోకి ఇప్పటిదాకా చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. సో, లైక్ చేస్తే వెంటనే నెక్స్ట్ చాప్టర్‌కి వెళ్ళిపోదాం. చాప్టర్ 187 యోరిచి వర్సెస్ మూజాన్. గైస్ మూజాన్ ఇంకా యోరిచి మధ్య ఇంటరాక్షన్ ఈ చాప్టర్‌లో చూస్తాం. మూజాన్ బ్రీతింగ్ స్టైల్స్ వాడేవాళ్ళంటే నాకు చాలా చిరాకని యోరిచిని వెంటనే అటాక్ చేస్తాడు. ఇంక మీరు యోరిచి వర్సెస్ మూజాన్ ఫైట్ వేరే లెవెల్‌లో ఉంటుందని అనుకోవచ్చు. కానీ అక్కడ అలా జరగదు. ఎందుకంటే యోరిచి మూజాన్‌ని సెకండ్స్‌లో కైమ కొట్టేస్తాడు. అదృశ్యలోకం వాడి మూజాన్‌కి 7 బ్రెయిన్స్ ఇంకా 5 గుండెలుంటాయని యోరిచి తెలుసుకుంటాడు. ఇంకది చూసిన యోరిచి షాక్ అయిపోతాడు. అండ్ యోరిచి మూజాన్ని సెకండ్స్‌లో నరికేయడానికి వాడిన టెక్నిక్ మరేదో కాదు. సన్ బ్రీతింగ్ 13థ్ ఫార్మ్. ఇంకా సుమోషి బాడీలో ఉన్న తాంజిరోకి ఆ 13థ్ ఫార్మ్ కోసం ఎప్పుడు సరిగ్గా చెప్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు. యోరిచి మూజాన్ని ఇంక పూర్తిగా చంపడు. తను చేసిన అటాక్స్‌కి మూజాన్ భయంతో వణికి కింద పడిపోతూ, తన తల కింద పడిపోకుండా పట్టుకుంటాడు. ఇంక కనీసం తన బాడీని హీల్ కూడా చేసుకోలేకపోతాడు. మీకు మూజాన్ ఫ్లాష్ బ్యాక్స్ యానిమేలో గుర్తుండుంటాయి. డైరెక్ట్‌గా మూజాన్‌ని యోరిచి క్వెషన్ చేస్తాడు. మనిషి జీవితాలంటే నీకెందుకింత చులకన అని. ఇప్పుడు మనకి ఫుల్‌గా అర్థమవుతుంది. ఎందుకు తాంజిరో ఇయర్ రింగ్స్ చూస్తే మూజాన్‌కి ప్యాంట్ తడిచిపోయేదని. ఇంక ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తాడు. అండ్ మూజాన్ పక్కన ఒక డీమన్ అమ్మాయి ఉంటుంది. యోరిచ్చి తన వైపు చూస్తాడు. కానీ మూజాన్‌ని చంపాక తన సంగతి చూద్దాం అనుకుంటాడు. కానీ తిరిగి మూజాన్‌ని చూసే లోపు మూజాన్ తన తలని బ్లాస్ట్ చేసుకుంటాడు. ఆ బ్లాస్ట్‌లో తన తల దాదాపు 1800 ముక్కలవుతుంది. అందులో యోరిచ్చి 1500 ముక్కల్ని ఆన్ ద స్పాట్ నరికేస్తాడు. కానీ 300 ముక్కలు తప్పించుకుంటాయి. దెబ్బకి ఆ అమ్మాయి మూజాన్ కంట్రోల్ నుంచి తప్పించుకుంటుంది. యోరిచి తన దగ్గరికి వెళ్లి మూజాన్ గురించి అడుగుతాడు. ఇంక తను ఆగకుండా మూజాన్ గురించి మొత్తం చెప్తుంది. అండ్ అలాగే ఇంత జరిగాక మూజాన్ మళ్ళీ యోరిచి బ్రతికున్నంత వరకు బయటికే రాడని చెప్తుంది. అండ్ అలాగే తన పేరు టమాయో అని చెప్తుంది. ఇంకా ఆ తర్వాత యోరిచి వాళ్ళ అన్నయ్య మిచికట్సు డెమన్‌గా మారిపోయాడని మిగతా వాళ్ళంతా చెప్తారు. ఇంక డెమన్ స్లేయర్ కౌన్సిల్‌లో ఉన్న వాళ్ళందరూ యోరిచిని, మూజాన్‌ని చంపలేదని, టమాయోని వదిలేసాడని, సొంత అన్నయ్య డీమన్‌గా మారాడని నానా మాటలు తిడతారు. అండ్ యోరిచికి మరణశిక్ష వేయమని అంటారు. కానీ అప్పట్లో ఉన్న ఉబియాషికి ఫ్యామిలీ హెడ్ యోరిచిని అర్థం చేసుకొని కాపాడతాడు. పాపం ఇందులో యోరిచి తప్పేమీ లేదని తాంజిరో బాధపడతాడు. అంతే గదా! ఎవ్వరు కనీసం టచ్ చేయలేని మూజాన్ని 3 చెరువులు నీళ్లు తాగించాడు. లాస్ట్‌కి తల బ్లాస్ట్ చేసుకొని తప్పించుకున్నాడు. అయినా అందులో 1800 పీసుల్లో 1500 పీసులు నరికేస్తాడు. అక్కడ టమాయో తప్పు కూడా ఏమీ లేదు. కాబట్టి టమాయోని వదిలేస్తాడు. అండ్ వాళ్ళ అన్నయ్య డీమన్‌గా మారడానికి యోరిచి పాత్ర ఏమీ లేదని మీకు ఆల్రెడీ తెలుసు. అయినా యోరిచి పాపం ఎంత బలవంతుడైనా నిందలు పడడం మాత్రం తప్పలేదు. ఇంక ఈ కథ చెప్పడం పూర్తయ్యాక సుమియోషి కూతురు యోరిచి దగ్గరికి వెళ్తుంది. ఇంక తనని ఆకాశానికి ఎత్తుకొని పుట్టని తన బిడ్డను సుమియోషి కూతురులో చూసుకొని బాగా ఏడుస్తాడు. మూజాన్ని చంపకపోవడం వల్ల ఇలాంటి పిల్లల జీవితాలు వందల సంవత్సరాలుగా నాశనం అయిపోతాయని చాలా బాధపడతాడు. అప్పుడు సుమియోషి యోరిచిని ఓదారుస్తాడు. మీరెందుకు పనికిరారని ఎప్పుడూ అనుకోవద్దు. మీరు కాపాడడం వల్లనే నా ఫ్యామిలీ ఈరోజు ఇలా ఉంది అని సుమియోషి అంటాడు. అసలే మన హీరో చాలా సెంటిమెంటల్.
ఇంకిదంతా చూసాక యోరిచిని ఓదారుద్దామన్నా ఏమీ చెప్పలేడు. అలా యోరిచిని చూసి తాంజిరో కూడా బాధపడతాడు. చాప్టర్ 188. ఇంక అక్కడితో కట్ చేస్తే మనం మళ్ళీ ఫైట్‌లోకొస్తాం. మూజాన్ ఇంకా బీభత్సంగా అటాక్ చేస్తుంటాడు. మొత్తం 5గురు హషీరాలు మూజాన్‌ని అటాక్ చేస్తారు. కానీ మూజాన్ దగ్గరలోకి చేరుకోలేకపోతారు. అప్పుడు మిట్సురి తనకు తానుగా కావాలని మూజాన్‌ని డైవర్ట్ చేయాలనుకుంటుంది. అప్పుడు మిగతా వాళ్ళు మూజాన్ పైన అటాక్ చేస్తారని. అలా మూజాన్ చేతుల్ని వెనక్కి లాగాలని చూస్తుంది. ఆ క్రమంలో తనకి చాలా పెద్ద గాయాలవుతాయి. అందరూ మిట్సురి కావాలని ఎందుకు ఆ అటాక్‌ని ఆపుకోలేదని షాక్ అవుతారు. అండ్ వెంటనే మూజాన్‌ని కార్నర్ చేసి అటాక్ చేస్తారు. స్నేక్ హషీరా మిట్సురిని సేవ్ చేసి తనని జాగ్రత్తగా చూసుకోమని రెస్క్యూ టీమ్‌కి అప్పగించి అక్కడి నుంచి వెళ్తాడు. అప్పుడు మిట్సురి ఓబనాయ్‌ని దయచేసి చావొద్దని చెప్తుంది. యాక్చువల్‌గా మిట్సురి అంటే ఓబనాయ్‌కి చాలా ఇష్టం. కానీ తన గతం వల్ల ఎప్పుడూ మిట్సురికి ప్రపోజ్ చేయలేదు. అసలు ఏం జరిగిందో స్నేక్ హషీరా బ్యాక్ స్టోరీ ద్వారా తెలుస్తుంది. అండ్ ఈ స్టోరీ చాలా ఘోరంగా ఉంటుంది. సో, షార్ట్‌గా చెప్తా వినండి. ఓబనాయ్ పుట్టడమే ఒక శాడిస్ట్ ఫ్యామిలీలో పుడతాడు. తన ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళంతా ఆడపిల్లలే. అండ్ 370 సంవత్సరాలకు మొట్టమొదటిసారి ఒక మగ పిల్లవాడు పుడతాడు. వాడే మన ఓబనాయ్. అండ్ ఓబనాయ్‌ని చిన్నప్పటి నుంచి ఏదో ఒక జంతువుని పెంచినట్లు ఒక పంజరంలో పెంచుతారు. రోజు మంచి భోజనం పెట్టేవారు కానీ, ఏం సదుపాయం లేకుండా ఒక కుక్కలా చూసేవారు. రాత్రయితే ఏదో జంతువు పాక్కుంటూ తన దగ్గరికి వచ్చేది. ఆ శబ్దానికి పాపం రోజు భయపడేవాడు. అలా ఒకరోజు ఒక పెద్ద గదిలోకి తీసుకువెళ్తారు. అక్కడ ఒక పెద్ద స్నేక్ డీమన్ ఉంటుంది. అప్పుడు తనకి కథంతా అర్థమవుతుంది. యాక్చువల్‌గా వాళ్ళ ఫ్యామిలీ అంతా ఆ స్నేక్ డీమన్‌కి వాళ్ళకి పుట్టిన పిల్లల్ని ఆహారంగా ఇచ్చేవాళ్ళు. అలాగే అప్పుడప్పుడు బయట జనాల్ని కూడా బలి చేసేవారు. అండ్ అలా బలి చేసిన జనాల దగ్గర ఉన్న డబ్బు, బంగారం కొట్టేసేవారు. అండ్ ఆ డబ్బు, బంగారంతో వాళ్ళ ఫ్యామిలీ చాలా డబ్బున్న వాళ్ళయిపోయేవారు. అండ్ ఇప్పుడు అర్థమైంది కదా! ఆ ఫ్యామిలీ ఎలాంటిదో. అండ్ ఓబనాయ్‌ని ఎందుకు ఇంతవరకు చంపకుండా ఉన్నారంటే, చాలా ఏళ్లకు మొట్టమొదటిసారి ఒక మగబిడ్డ పుట్టాడు. అండ్ తనకి ప్రత్యేకమైన కళ్ళుంటాయి. అలాగే తన బ్లడ్ కూడా చాలా స్పెషల్. సో, పెద్దయ్యేదాకా బాగా మేపి ఒక్కసారి తిందామని ఆ స్నేక్ డీమన్ ప్లాన్ చేస్తుంది. తినేటప్పుడు అచ్చం తనలాగే తన మూతుండాలని చెప్పి, ఓబనాయ్ మూతి కూడా కోసేస్తారు. అండ్ ఆ రక్తాన్ని ఆ స్నేక్ డీమన్ తాగేస్తుంది. ఇంక ఎలాగైనా ఆ నరకం నుంచి బయటపడాలని చెప్పి, ఓబనాయ్ రోజు తన పంజరానికి చిన్న కన్నం పెడుతూ తప్పించుకోవాలని చూస్తాడు. అలా ఒకరోజు తన పెంపుడు పాము కబరమారుతూ తప్పించుకుంటాడు. కానీ ఆ స్నేక్ డీమన్ ఓబనాయ్‌ని పట్టేసుకుంటుంది. ఇంక ఓబనాయ్‌ని తినేద్దామని ట్రై చేసేలోపు అక్కడికి రెంగోకు వాళ్ళ నాన్న వచ్చి ఆ స్నేక్ డీమన్‌ని చంపేస్తాడు. ఇంక లాస్ట్‌కి తనలాగా తప్పించుకున్న వాళ్ళ అక్క దగ్గరికి తీసుకువెళ్తే, తను కూడా దగ్గరికి తీసుకోదు. ఎందుకంటే ఓబనే తప్పించుకున్నాడన్న కోపంలో ఆ స్నేక్ డీమన్ వాళ్ళ ఫ్యామిలీలో 50 మందిని చంపేస్తుంది. పాపం ఓబనే ఏదో తన ప్రాణాలు కాపాడుకుందామని తప్పించుకుంటే, తన వల్లే 50 మంది చనిపోయారని వాళ్ళ అక్క చాలా తిట్లు తిడుతుంది. ఇంకా అప్పటినుంచి డెమన్ స్లేయర్ కార్ప్స్‌లో జాయిన్ అవుతాడు. ఇంక తన ఫైనల్ గోల్ మూజాని చంపడం. అందుకే వచ్చే జన్మలో డీమన్స్ లేని లోకంలో మళ్ళీ పుడితే మిడ్సిరీతో కలిసి జీవిద్దామని అనుకుంటాడు. చాప్టర్ 189. మళ్ళీ మనం ఫైట్‌లోకొస్తాం. ఇంక ఫైట్‌లోకొచ్చిన ప్రతిసారి మామూలుగుండదు. స్నేక్ హషీరా బీస్ట్ మోడ్‌లో మూజాని ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఫైట్ మధ్యలో గియు తన కత్తిని కింద పడేస్తాడు. అండ్ సనేమి గియుకి కత్తిచ్చి మళ్ళీ ఫైట్ మధ్యలో జోన్ ఔట్ అయిపోతే నేనే ఈసారి నిన్నేసేస్తా అని గియుకి వార్నింగ్ అయితే ఇస్తాడు. అండ్ అలా ఒకరు ప్రమాదంలోకి వెళ్తే ఒకరు కాపాడతారు. అలా కోఆర్డినేషన్‌తో ఫైట్ చేస్తూ ఉంటారు. మరి ఇంత పెద్ద ఫైట్ అవుతుంటే సిటీలోకి జనాలు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని కార్ప్స్ మెంబర్స్ అటువైపు రానివ్వకుండా అటువైపు రోడ్లు బాగాలేవు, భూకంపాలొచ్చాయి, మేము సర్వే మెంబర్స్ అని ఏదేదో చెప్పి జనాలు రానివ్వరు. ఇంక ఫైట్‌లో మూజాన్ అటాక్స్ తగిలి అందరికి పాయిజన్ ఎక్కేస్తూ ఉంటుంది. అండ్ సడెన్‌గా యుషిరో టమయోల దగ్గర ఉన్న పిల్లి మీకు గుర్తుందిగా? ఆ పిల్లొచ్చి అందరికి సిరంలయితే ఇస్తుంది. అది చూసిన మూజాన్ కూడా షాక్ అయిపోతాడు. ఇంకా సిరం తాగిన వాళ్ళందరికీ మూజాన్ సెల్స్ డ్యామేజ్ చేయవు. అది చూసిన మూజాన్‌కి కోపం వచ్చి ఆ పిల్లిని అక్కడే నరికేస్తాడు. పాపం ఇంతకుముందు ఒక కాకిని చంపాడు. ఇప్పుడు పిల్లిని చంపాడు. పురుగులు పట్టి చేస్తావురా నా కొడక మంచి చేస్తా నా కొడక నువ్వు రే ఏంట్రా మీరు మీ ప్లాన్‌లు ఎంతసేపు ఇంకిలా నాతో ఆడుతారు? త్వరగా చావండ్రా! అని చాలా పెద్ద అటాక్ చేస్తాడు. ఆ తరువాత ఓబెనాయ్ ముచిరో తన ఆఖరి క్షణాల్లో తన బ్లేడ్‌ని రెడ్ కలర్‌లోకి ఎలా మార్చాడో కాకి ద్వారా తెలుసుకుంటాడు. అండ్ ఆ టెక్నిక్‌ని ఇంప్లిమెంట్ చేసి తన కత్తిని కూడా చాలా గట్టిగా ముచిరో పట్టుకున్నట్లే పట్టుకొని టెంపరేచర్ పెంచి రెడ్ కలర్‌లోకి మారుస్తాడు. చాప్టర్ 190. గైస్ ఇన్ని చాప్టర్స్ అయ్యాయి. ఫైట్ ఇంకా ఇంటెన్స్‌గా మారుతుంది. అండ్ ఈ చాప్టర్ ఇంకా ఇంటెన్స్‌గా ఉంటుంది. ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. చాప్టర్ స్టార్టింగ్‌లో ఓబెనాయ్ తన రెడ్ బ్లేడ్‌తో మూజాన్ని అటాక్ చేస్తూ ఉంటాడు. కానీ మూజాన్‌కి చాలా క్లోజ్‌గా వెళ్ళిపోతాడు. వెంటనే గియు ఇంకా సనేమి "ఇగురో చూసుకో" అని గట్టిగా అరుస్తారు. కానీ మూజాన్ అటాక్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ తన చెయ్యి నరికేసి ఉంటుంది. ఇగురో అయితే ఆ చెయ్యిని నరకలేదు. కానీ ఎవరు నరికారో మూజాన్‌కి కూడా అర్థం కాదు. చుట్టూ ఎవరో ఉన్నారు. కానీ ఎవరు కనిపించట్లేదు.
ఒక కత్తి చాలా తేడాగా ఉంది. ఎవరో నరుకుతున్నారు, పరిగెడుతున్నారు. ఒకరు, ఇద్దరు కాదు, మొత్తం ముగ్గురు అని మూజాన్ కనిపెడతాడు. తీరా చూస్తే అదెవరో కాదు, కనాఓ, లార్డ్ డినోస్కే అండ్ మన థండర్ గాడ్ జెనిట్సు. ఓరి నాయనో! వీడు చూసేసాడు. వీడేంటి ఇంత ఫాస్ట్‌గా మనల్ని కనిపెట్టేసాడు? లార్డ్ డినోస్కే వస్తున్నాడు తప్పుకోండ్రా! ఏంటి? మీరు బ్రతికే ఉన్నారా? ఎవడిని పట్టుకొని ఏమంటున్నావు? నేను చావడం అసంభవం. నా దగ్గర ఈ పేపర్లున్నాయి. నన్నెవడురా ఆపుతాడు? అని ఇనోస్‌కే యుషిరో దగ్గర ఉన్న ఇన్విజిబుల్ పేపర్స్‌ని అందరికి ఇస్తాడు. ఇంక అందరూ ఆ పేపర్స్‌తో మాయమయ్యి అటాక్ చేస్తూ రెచ్చిపోతారు. ఆహా! రెడ్ బ్లేడ్‌తో కోస్తే వీడు కూడా తొందరగా హీల్ అవ్వడా? అని సనేమి అంటాడు. బ్రీత్ ఆఫ్ ద ఫ్లవర్, సాఫ్లవర్ రోబ్, థండర్ బ్రీతింగ్, ఫస్ట్ ఫార్మ్, థండర్ క్లాప్ అండ్ ఫ్లాష్, బ్రీత్ ఆఫ్ ద స్నేక్, థర్డ్ ఫార్మ్, టైట్నింగ్ కాయిల్ అని అందరూ కనబడకుండా అటాక్ చేస్తూ ఉంటారు. ఇంకా మూజానికైతే పిచ్చిలేస్తుంది. ఇగురో రెడ్ బ్లేడ్‌తో బాగా అటాక్ చేస్తున్నాడు. వీళ్ళు ముగ్గురు సరైన టైంకొచ్చారు. ఇంక నేను నా వంతు అటాక్ చేయాలి అని గియోమై అంటాడు. అని గియోమై తన వెపన్‌ని ఒకదానికొకటి కొట్టి రెడ్‌గా మార్చి అటాక్ చేస్తాడు. ఇంక డైరెక్ట్ మూజాన్ భుజాన్నే ఎగరేసేస్తాడు. టొమియోకా ఇట్రారా అని సనేమి గియుని అటాక్ చేస్తాడు. కంగారు పడకండి. వాళ్ళ కత్తులు రెడ్‌గా మార్చడానికి అలా కొడతాడు. ఇంక కాజ్‌గే కాకులు ఇంక తెల్లవారడానికి 1 గంట 3 నిమిషాలున్నాయని చెప్తాయి. ఇంకా టైంని విన్న సనేమి ఏం పర్వాలేదు వీడిని పీస్ పీస్ చేసేస్తామని కాన్ఫిడెంట్‌గా చెప్తాడు. చాప్టర్ 199 చాప్టర్ స్టార్టింగ్‌లో మురాటా యుషిరోని తాంజిరో దగ్గరికి తీసుకొచ్చాక యుషిరో తాంజిరోకి ఇంజెక్షన్ చేస్తాడు. అప్పుడు తాంజిరో చేతులు గట్టిగా బిగుసుకుంటాయి. కట్ చేస్తే మూజాన్‌తో ఆ మ్యాజిక్ పేపర్స్ వాడుతూ అందరూ ఫైట్ చేస్తుంటారు. కనావో, జెనిట్సు నాకు కూడా రెడ్ కలర్ కత్తి కావాలి అని ఇనోస్కే ఫైట్ మధ్యలో అరుస్తాడు. ఒరేయ్! ఆ కత్తి ఊరికే రాదు. దానికి చాలా బలం కావాలి. నువ్వు ముందు ఫైట్ చెయ్యి అని కనావో తిడుతుంది. ఓహో! ఈ పేపర్‌లు వాడిన వాళ్ళని వాళ్ళు చూసుకోవచ్చు. కానీ బయట వాళ్ళకి కనబడం. అయితే దీన్ని బాగా వాడుకోవాలి. బ్రీత్ ఆఫ్ ద విండ్, సెవెంత్ ఫార్మ్, స్ట్రాంగ్ విండ్ టెంగిగేల్ అని సనేమి పెద్ద అటాక్ చేస్తాడు. అండ్ గ్యోమై మూజాన్ని అదృశ్య లోకంలోకి వెళ్లి చూస్తాడు. అండ్ మూజాన్‌కి ఉన్న ఆర్గాన్స్ చూసి షాక్ అయిపోతాడు. ఏంటి వీడికి ఇన్ని బుర్రలు, గుండ్లున్నాయి. అందుకేనా వీడు తల నరికినా చావట్లేదు. ఇప్పుడు వీడిని చంపాలంటే ఆ 12 చోట్ల ఒకేసారి అటాక్ చేయాలి. నాకు కనిపిస్తున్న ఈ లోకం ఇంకెవరికైనా కనిపిస్తే ఒకేసారి అటాక్ చేసి వీడిని చంపొచ్చు. ఇగ్రో బాగా ఫోకస్ చెయ్యి అని గ్యోమై గట్టిగా అరుస్తాడు. ఇంకా ఇగురు ట్రై చేస్తూ ఉండగా అలా ఒక్కసారిగా మూజాన్ బాడీ ఎక్స్‌రేలో కనిపించిపోయినట్లు పోతుంది. ఇంక వాళ్ళు ఆ ప్లాన్‌ని ఇంప్లిమెంట్ చేసే లోపు ఒక పెద్ద శబ్దం వచ్చి మొత్తం సైలెంట్ అయిపోతుంది. అక్కడ ఉన్న కార్ప్స్ మెంబర్స్ చూడగా మూజాన్ చాలా పెద్ద అటాక్ చేస్తాడు. అందరూ చేతులు, కాళ్ళు తెగి కింద పడిపోయి ఉంటారు. గ్యోమైకి కాలు పోతుంది. గియుకి చెయ్యి పోతుంది. అందరూ కింద పడిపోయి ఉంటారు. కనావో ఒక్కరితే స్పృహలో ఉంటుంది. అండ్ మూజాన్ని చూసి వణికిపోతూ ఏ అటాక్ చేయకుండా కింద మోకాళ్ళ మీద పడి ఉంటుంది. మూజాన్ చాలా ఫాస్ట్‌గా ఉంటాడు. అండ్ ఇంక కనావోని మూజాన్ చంపడానికి దగ్గరగా వస్తాడు. అండ్ అలా చెయ్యెత్తి కనావోని నరికేసే టైంకి సన్ బ్రీత్ అలా మన హీరో హీరోయిన్‌ని కాపాడతాడు. తాంజిరో చూసుకో ఇప్పుడు డీమన్ నువ్వా నేనా? ముజాన్ ఇంక చాలు. దీన్ని ఇంతటితో ముగిద్దాం అని తాంజిరో అంటాడు. గైస్ ఇంక తాంజిరో లేచాడు. అసలు ఆ 13థ్ ఫార్మ్ గురించి పూర్తిగా తెలిసిందా లేదా? తాంజిరో వర్సెస్ మూజాన్ ఫైట్ ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలకు సమాధానం నెక్స్ట్ పార్ట్ సన్‌రైజ్ కౌంట్‌డౌన్ ఆర్క్‌లో ఫైనల్ పార్ట్ 2లో తెలుసుకుందాం. ఇంత లాంగ్ వీడియోని ఇప్పటిదాకా చూసినందుకు ప్రతి ఒక్కరికి చాలా థాంక్స్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే మీ ముందుకొస్తా. బాయ్ బాయ్.